ముందుగా స్వర్ణాంధ్ర భారతి కరెస్పాండెంట్ నవకోటి నాయుడికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ కరెస్పాండెంట్ నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అకాడమిక్ డీన్ మా పాస్టర్ గారి అబ్బాయి మా సునీల్ రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇటువంటి స్వర్ణాంధ్ర భారతి స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు. అట్లాగే పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. ఇంకా చాలా స్కూల్స్ కూడా ఇక్కడ వచ్చున్నాయి. పైన కూడా ఈ యొక్క సైన్స్ స్పేర్ సంబంధించినటువంటి పెట్టున్నారు. నిజంగా చాలా సంతోషం. ముందుగా ఆలస్యంగా వచ్చానమ్మా, దయచేసి మన్నించండి. మీ పిల్లలైనా మన్నించండి. నాకు చాలా పనుల వల్ల రాలేకపోయాను తల్లి. కానీ ఎప్పటికైనా సరే మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిసి మీకు 2 మంచి మాటలు చెబుదామని వచ్చానమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు తయారు చేయడం అన్నీ కూడా చూసాం. అక్కడ బ్రహ్మాండంగా ఏంటంటే డయాలసిస్ ఏ విధంగా చేస్తారు, అలాగే కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తాయి, అవన్నీ కూడా స్పష్టంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే ముఖ్యంగా సోలార్ రాబోయే రోజుల్లో మొత్తం సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి. నిన్నే కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ సిస్టమ్ కూడా ప్రారంభించారు. అంటే ఆ కుప్పం అంతా కూడా మొత్తం సోలార్ కరెంట్తో సంబంధం లేకుండా సోలార్తోనే అన్ని పనిచేసే విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో ఆ యొక్క సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన ఊర్లో కూడా ఈ సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన పిల్లలు ఇప్పుడు మన తిరుపతికి వెళ్తుంటాం. తిరుపతికి వెళ్తుంటే చాలా బస్సులు లోయల్లో పడేటువంటి పరిస్థితి కూడా మీ అందరూ చూసుకుంటారు పేపర్లో. కానీ అట్లా లోయలో పడకుండా సెన్సార్ ద్వారా ఎక్కడైతే లోయ ఉందో అక్కడ గుర్తించి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ లోయలో పడకుండా అవి ఆగేటువంటి పరిస్థితి కూడా బిడ్డలు చూపించారు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ అందరికీ తెలుసు, మీ అమ్మగారు నాన్నగారు సెలవుల్లో ఎక్కడైనా తుఫాను వచ్చినా లేకపోతే ఎక్కడైనా పిడుగులు పడినా ఇప్పుడు ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది. అది కూడా పిల్లలు కూడా చాలా బాగా చూపించారు. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా బ్రిడ్జి అది కూడా మొన్న ఇటీవల చిత్తమూరు మండలంలో 2 బిడ్డలు నీళ్లు ఎక్కువైతే వాళ్ళకి తెలియకుండా దాంట్లో నడుస్తా పోయినందువల్ల కొట్టుకొని వెళ్ళిపోయారమ్మా. 2 చనిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బ్రిడ్జిలు కట్టే విధానం కూడా చూపించారు. నీళ్లు కాన ఎక్కువైతే బ్రిడ్జి పైకి లేసేది, అట్లాగే నీళ్లు కాన తగ్గిపోతే మళ్ళీ ఎలా స్థితికి వచ్చేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళు చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఏరియాలో క్లీనింగ్ అంటే చెత్త క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా బ్రహ్మాండమైనటువంటి పరికరం తయారు చేసి పెట్టారు. త్వరలో కూడా ఈ ఇండియాలో కూడా అది ఇండివిజువల్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్ లో కావచ్చు, టౌన్ లో కావచ్చు, ఈ గార్బేజ్ మనుషులు క్లీన్ చేసేటువంటి పరిస్థితి. అది కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ యొక్క మిషన్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క టౌన్ లో కానీ విలేజ్ లో కానీ బాగా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషం. దాదాపు ఒక 8-9 స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పి మన కరెస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, డీన్ గారు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. మీ అందరికీ చెప్పేది ఒకటే తల్లి, మీ అమ్మ నాన్న మా బిడ్డలు చదువులో బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ బాగా చదివి బ్రహ్మాండటువంటి విద్య చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నిజంగా చాలా ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా చిన్న తప్పు పోకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే మాకే తడబడేస్తుంది. మాకు కొన్ని పదాలు అర్థం కావట్లే. అంటే మాకు పాత పరిస్థితి కాబట్టి, పాత విద్య కాబట్టి కొన్ని పదాలు మాకు అర్థం కావట్లే. నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకి మంచి పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం. అలాగే చిట్యాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా బ్రహ్మాండంగా చూపించారు మాకు అన్నింటినీ కూడా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదైనప్పటికీ మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, బాగా చదవండి.
తల్లిదండ్రులకు మంచి పేరు తేండి. అలాగే మీరు చదివే స్కూల్లో ఉన్నటువంటి మీ అధ్యాపకులు కానివ్వండి, మీ కరస్పాండెంట్ కానివ్వండి, మీ డీలకు కానీ మంచి పేరు తెచ్చి పలానమ్మాయి ఇట్లా జిల్లా ఫస్ట్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఏ కాలేజ్ అంటే అది స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ అని చెప్పే విధంగా మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, అట్లాగే మీ కరస్పాండెంట్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నానయ్యా, నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా వల్ల ఏదైనా మీకు సహాయం కావాలన్నా గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీ కరస్పాండెంట్ గారికి, మా డీన్ గారికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిట్యాల నుంచి మా గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. తల్లి మీకు కూడా ఈ స్కూల్కి ఏమైనా అవసరం అయితే చెప్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామా. నిజంగా చిట్యాలలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు తల్లి. వాళ్ళు కూడా ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మీరు వాళ్ళు కూడా బాగా చెప్పి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ తీసుకోకుండా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి మేమంతా ఎక్కువ చేస్తున్నామమ్మా. అలాగే చాలా సంతోషం. అన్నం తిన్నారో లేదో నాకు తెలియదమ్మా, ఎందుకంటే టైం చాలా లేట్ అయింది. అందువల్ల నేను 10 గంటలకు రావాల్సింది దాదాపు 1 గంటకు వచ్చా. కాబట్టి అందరూ కూడా నన్ను వేరే విధంగా అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, నేను మీ సొంతోని, ఇక్కడ లోకల్లోని, గూడూరులోని